కేసులో నిందితురాలుగా ఉండటం ఓవరాల్గా దీని యొక్క విశ్లేషణ ఏంటి? ఎందుకు దీన్ని పోలీసులు ఏ కోణంలో చూస్తున్నారు? వాస్తవంగా దీని అధికారం పార్టీ దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి తప్పటడుగులు వేస్తున్నది కూడా ప్రధానంగా వస్తున్న అంశం. ఈ బాధితురాలు నిందితురాలు రెండు కోణాలు ఏంటి అసలు ఇవి? బాధితురాలు నిందితురాలు అంటే నిందితురాలుగా నమోదైనటువంటి చేసినటువంటి ఫిర్యాదులో ఆమెను అనుచితంగా లేదా చట్ట విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చి వేధించారనేటువంటిది ఆమె మీద పోలీస్ అధికారుల మీద వచ్చినటువంటి కంప్లైంట్. అందుకని రెండిటికి సంబంధం ఉంది రెండిటికి సంబంధం ఉంది అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు కేసులు ఇప్పుడు పోలీస్ అధికారులు సస్పెన్షను లేకపోతే ఈ విజయవాడకి చెందినటువంటి విద్యాసాగర్ అనే అతను ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గతంలోనే వచ్చినటువంటి అంశాలు. ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏమిటంటే కాదంబరి జత్వాని మీద జత్వానితో 21-22 సంవత్సరాల్లో 2021-22 సంవత్సరాల్లో ఆమెను రేప్ చేశారనేటువంటి కేసు ఒకటి పారిశ్రామికవేత్త జిందాల్ మీద దాఖలైంది. ఆ కేసును విత్డ్రా చేసుకోవాలనే ఒత్తిడి ఆమె మీద కూడా వచ్చింది అనేది మీడియాలో వచ్చినటువంటి వార్తలే. నేను ఆయన పేరు ప్రస్తావించినా లేకపోతే ఆ కేసు సంవత్సరాలు ఇవన్నీ ప్రస్తావించినా కానీ ఇవన్నీ మీడియాలో వచ్చినటువంటి వార్తలే. తరువాత నాటకీయంగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆమె తన ఫిర్యాదుకు తగినటువంటి ఆధారాలు సమర్పించని కారణంగా సరే కోర్టుకు కూడా హాజరు కారణంగా దాన్ని కొట్టివేశారు అనేటువంటిది కూడా వచ్చింది. అందుకని ఈ వ్యవహారం మొత్తంలో చూసినప్పుడు అసలు ఏం జరుగుతా ఉంది? నిజంగా బాధితురాలా లేకపోతే ఆమె నిందితురాలా? ఏమిటి ఈ కేసులో నిలిచేవేంటి నిలవడమేంటి వీటిని కోటేశ్వర గారు ఒక్క నిమిషం, మిగతా ఏదో బాగా డిస్టర్బ్ ఉంది, వాళ్ళు కొంచెం మీట్లో పెట్టుకోమని చెప్దాం. కొంచెం మిగతా వాళ్ళు మీట్లో పెట్టుకోరా, ఏదో ఎక్కడో ఆడియో బాగా డిస్టర్బ్గా ఉంది. రైట్ మీరు కంటిన్యూ చేయండి కోటేశ్వర గారు. అందువల్ల ఈమె కేసులో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా చివరికి ఏమవుతాయి? ఆమె మీద పెట్టినటువంటి కేసులు కానీ పెట్టినటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? రెండు వైసీపీ తెలుగుదేశం మధ్య రాజకీయాల ప్రాతిపదికన అంటే పరోక్షంగా తెర వెనకాల ఈ రాజకీయాల ప్రాతిపదికన వీటిని ఏమన్నా సాగదీయటం లేకపోతే మరొకటి చేస్తున్నారా అన్న అనుమానాలు స్పష్టంగా వస్తున్నాయి. అందువల్ల గతంలో వచ్చినటువంటి ఈమె మీద చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు తప్ప ఇదేది కొత్త ట్విస్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. నళిని గారు, నమస్తే అండి. నళిని గారు.